మాదిగల ఏబీసీడీ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఎంఆర్పీఎస్ మండిపడింది. గతంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిందని మళ్లీ అదే పాట పాడుతున్నారని విమర్శిస్తోంది. మాదిగలకు న్యాయం చేస్తామని హామీలు చేస్తున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదని బీజేపీ తీరును నిలదీస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ అంటే సంబంధించిన రిజర్వేషన్పై స్పందించడానికి మనతో పాటు మా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారు మనతో మాట్లాడదాం. అన్న నమస్తే చెప్పండి. బీజేపీ ఎంఆర్పీ సంబంధించిన వర్గీకరణ విషయంలో వర్గీకరణ చేస్తుందని మీకు నమ్మకం ఉందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వర్గీకరణ చేస్తుందని మాకు నమ్మకం లేదు. నమ్మించి మాదిగలను మోసం చేస్తున్న కిషన్ రెడ్డి, మందకృష్ణ మాదిగల ద్రోహులుగా చిత్రీకరించాలని కూడా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వర్గీకరణ చేస్తాని మాట ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇవ్వడం కాదు, మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే స్వయాన ఆ పార్టీ ప్రతినిధి తరపున వచ్చి సుష్మా స్వరాజ్ గారు మాట ఇచ్చారు. వర్గీకరణ విషయం దేవుడెరుగు. అసలు మా మహిళలపై అత్యాచారం చేస్తున్నది, మా మహిళలపై దాడులు చేస్తున్నాయి, మాపై గుళ్ళల్లోకి రాణిస్తలేరు, మమ్మల్ని బళ్ళల్లోకి రాణిస్తలేదు. ఎట్లా నమ్ముతాం మేము బీజేపీ ప్రభుత్వం? అంతేందుకు 2016లో ఇక్కడికి వెంకయ్య నాయుడు అధ్యక్షుని హోదాలో ఉన్నాడు, కేంద్ర మంత్రి వచ్చి వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చిపోయినాడు. జరిగిందా? జరగలే. ఇప్పుడు అట్లాంటప్పుడు బీజేపీ ప్రభుత్వం వల్ల వర్గీకరణ చేయాలంటే కమిటీలు అని చెప్తుండు. మొన్న నరేంద్ర మోడీ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చి మాట్లాడిపోయాడు. కమిటీలు ఇప్పటికే ఉషా మేరా కమిషన్ ఉంది, వర్గీకరణ చేస్తా అని చెప్పింది. అట్లాగే 1990లో రామచంద్ర కమిషన్ వేసింది, దాని రిజల్ట్ ఇచ్చింది వర్గీకరణ చేయాలని. మేము ముట్టక ముందే లోగూరు కమిషన్ కూడా 1969లో ఏర్పడింది. మరి ఈ 3 కమిషన్లను బేరీ చేసుకోదా అంటే వర్గీకరణ చేయాలని లేదు. నిన్నాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమని చెప్పిండు? తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తాడు? ఇక్కడ అధికారం ఉందా? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాలేదు, తెలంగాణలో అధికారం, ఎట్లా న్యాయం చేస్తాడు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాదిగలపై ఉంటే నేను వర్గీకరణ దేశ లెవెల్లో వర్గీకరణ చేస్తాను మాట ఏమను. ఆ వర్గీకరణ చేస్తాను మాట ఇవ్వకుండా మమ్మల్ని మాదిగలను మభ్యపెట్టి మోసం చేసే విధంగా మనవాదం రూపంలో ఓనాడు బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని చదువులకు దూరం చేసింది, విద్యకు దూరం చేసింది, మమ్మల్ని అంటరానిగా చూసింది, మమ్మల్ని బానిసలు చూసింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న రేపు భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే స్థితిలో ఉన్నారు. ఇప్పటికి మాట్లాడుతున్నారు బండి సంజయ్ లాంటి వాళ్ళు మతాల గురించి రెచ్చగొడుతున్నారు, అరవింద్ మాట్లాడుతున్నారు, అమిత్ షా లాంటి మాట్లాడుతున్నారు. ఎట్లా మేము వర్గీకరణ చేస్తాను ఎట్లా నమ్ముతాం? బీజేపీ పార్టీ అంటేనే మోసపూరితమైన పార్టీ. బీజేపీ పార్టీని వర్గీకరణ చేస్తాను బాగా నమ్ముతున్నారు, మీరేమంటారు? అసలు మందకృష్ణ మాదిగలు ఇప్పటికే పక్క పెట్టారు. ఎందుకు పక్క పెట్టంటే వర్ధన్నపేట 2014లో నిలబెట్టినప్పుడే మాదిగలు ఓట్లేదు, అప్పుడే పక్క పెట్టారు. ఆయన 2014లో మందకృష్ణ మాజన సోషలిస్ట్ పార్టీని నేను ముందుకు తీసుకువెళ్తా, మాజన సోషలిస్ట్ పార్టీ ముందుకు పోతాం, మాదిగ జెండాను మర్చిపోమన్నాడు. ఇంకా ఆయన మాదిగలు ఎట్లా నమ్ముతారు? ఎంఆర్పీఎస్ జెండాను పక్క పెట్టి మాదిగలను మొత్తం సాయంపేటలో రాష్ట్ర సమావేశం జరిపి వర్గీకరణ విషయం నేను పార్టీదారునే సాధిస్తానని మాజన సోషలిస్ట్ పార్టీ పెట్టాడు. అప్పుడు మాదిగలకు ఏం సంబంధం? మందకృష్ణ మాదిగ పూటకో పార్టీ పెడతాడు. నేను చెప్తా, 2004లో మాజన సంఘర్షణ సమితి పెట్టి రాజ్యాధికారం అన్నాడు. 2004 అయిపోయినా మళ్ళీ వర్గీకరణ అన్నాడు. 2009లో తిలింగ పార్టీ అని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకి వచ్చి రాజ్యాధికారం అది పక్క పెట్టి 2014లో మోత్కుపల్లి నరసింహులు ఉంటే టీడీపీ దిక్కు మాట్లాడతాడు, దామోదర నరసింహులు ఉంటే కాంగ్రెస్ అంటారు. ఏ పార్టీ వద్దు మనం రాజ్యాధికారం అని తీసుకుపోయి మళ్ళీ రాజ్యాధికారం పక్కకుండా మళ్ళీ బీజేపీ పార్టీకి మాదిగల అని మద్దతు అని తాకట్టు పెట్టిండు. బీజేపీ గెలుపు కోసం శాయశక్తి పనిచేస్తున్నాడు కదా. మాదిగలు నమ్ముతున్నా చూడండి. ఆయన నిలబడితేనే మందకృష్ణ నిలబడి డిపాజిట్ రాలేదు. అంత పెద్ద మదిరలో నిలబడి అన్ని ఓట్లున్నా, వర్ధన్నపేటలో 70,000 ఓట్లున్న మాదిగలు ఓటైనప్పుడు ఈయన చెప్తే ఓట్లు ఓటేస్తారు. నువ్వు నిలబడితేనే మాదిగలు ఓట్లేయలే. ఇంకా నీకు బీజేపీ పార్టీ అనేది మనవాద పార్టీ. చెప్పమని మందకృష్ణ మాదిగ కన్నీళ్ళు పెట్టి ఉద్యమకారుడు ఏడ్స్తాడా? ఏడ్చి తూడ్చి మొత్తం వర్గీకరణ అని మాట్లాడుతున్న వర్గీకరణ విషయంలో బీజేపీ పార్టీకి స్పష్టత లేదు. తెలియదా? దాడులు చేస్తుంటే మనపై ఊతకొస్తే అట్లా అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఎన్ని సమస్యలు పరిష్కరించాలి? రామ మందిర నిర్మాణము అవుతుందా అని చూసారు ఈ దేశంలో, అది అమలు చేసుకోలే. జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతున్నారు, జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసుకుందా? ముందు మహిళా బిల్లు పెట్టించుకొని సాధించుకోలేదా? మరి నిజంగా ఏబీసీడీల వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అన్నప్పుడు న్యాయమైన డిమాండ్ పట్ల మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు సిద్ధసిద్ధి లేదు? కిషన్ రెడ్డి ఇది నేను వర్గీకరణ చేస్తాను ఎన్ని మీటింగ్లలో అంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్ల స్వభావం కోసం మందకృష్ణ లాంటి వాళ్ళని ముంగట పెట్టి అంటారు. కానీ మాదిగ జాతి మందకృష్ణని మర్చిపోయారు. కాదని ఆయన నిలబడ్డప్పుడే ఓట్లు లేనప్పుడు ఈ మందకృష్ణకి 7 ఓట్లు వేస్తారండి? నిజంగా ఆయన నిలబడ్డప్పుడు వర్ధన్నపేటలో 70,000 ఓట్లు ఉంటాయి మాదిగలు. అసలు కనీసం ఒక డిపాజిట్ దక్కిందా? అందుకోసమే
ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మందకృష్ణ కొత్త డ్రామాగా తీసుకొని వస్తాడు. అందుకోసం మాదిగలు విశ్వసించే పరిస్థితి లేరు. బీజేపీ పార్టీకి మాదిగలు ఎప్పుడు బద్ధశత్రుగా మేము భావిస్తాం. కేంద్రం కూడా ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి కూడా దానికి సంబంధించినటువంటి అంటే చేతులు దులుపుకుందని చెప్తున్నారు కూడా. దానికి అందరూ కూడా అంటే మన సంబంధించిన ఎంఆర్పీఎస్ నాయకులు కూడా దీనిపై కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ అంటేనే కాలయాపన అన్న. గతంలో 2007లో ఉషా మేర కమిషన్ వేసింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు. 8లో రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ ఏమని చెప్పింది? వర్గీకరణ మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పింది. మరి ఆ కమిటీని పరిగణలోకి తీసుకోవచ్చు కదా. 1997లో రామచంద్ర కమిషన్ వేసింది. ఆ కమిటీ 98లో వచ్చింది. మరి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకోవచ్చు కదా. లోగూరు కమిషన్ 1969లో కమిషన్ వేసింది. మరి ఆ కమిషన్ పరిగణలో తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకా కొత్తగా మోడీ కమిటీ వేసిన ఉంది. కమిటీ ఆయనకు మొత్తం తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు కోర్టు ద్వారా అది మందకృష్ణ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏంటంటుంది, కోర్టులు ఉంది, అది న్యాయం డిమాండ్ అంటాడు. అసలు ఏబీసీలో వర్గీకరణ అయితే అసెంబ్లీలో చట్టం చేస్తే చెల్లది, పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నది. నువ్వు బిల్లు పెడితే అయిపోతుంది కదా. నువ్వు బిల్లు పెట్టలేక ఇవన్నీ మళ్ళీ కమిటీలతోటి మాదిగలను మోసం చేయనీకే అన్న. ఇదంతా ఏం లేదు. మందకృష్ణ, కిషన్ రెడ్డి మాదిగల ద్రోహిగల చరిత్రలో నిలిచిపోతారు. మాదిగ జాతి కూడా ఇప్పటికే 60-78% తిరగబడ్డారు. భవిష్యత్తులో 100% ఎన్నికల తర్వాత కూడా వీళ్ళు ఖచ్చితంగా బీజేపీ పార్టీ మందకృష్ణ కనుమరుగవుతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు వర్గీకరణ కోసం అంటే ఎంఆర్పీఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. ఏ విధంగా చూసుకోవచ్చు అన్న? ఒక కులం మీద ఆనాడు అంబేద్కర్ చెప్పిండు, ఓట్లు పడాయని చెప్పిండు. ఈ వర్గీకరణ విషయంలో ముసుగులో వీళ్ళు ఓట్ల కోసము బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేను న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తాడు ఇక్కడ? ఇక్కడ మీరు అధికారం లేరు, అక్కడ అధికారం లేరు. ఎట్లా చేస్తారు? వర్గీకరణ చేస్తుంటే న్యాయం చేసినట్టు. ఇది రాజకీయం కోసం వాళ్ళు ఆడుతున్న పన్నంగం. ఇట్లా అయితే ఓటు రావు, ఇటు మాదిగలను కులాలను విభజించి వాడుతుంది బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచే. అన్నాడు అంబేద్కరే చెప్పిండు, ఇది విభజించి మనువాద పార్టీ అన్నాడు. మనువాదానికి మాదిగవాదమే ప్రతిపాదన ఉంటారు. అసలు ముందుగా మాదిగలు దళితులు అనేవాళ్ళు బీజేపీ పార్టీని శత్రువుగా చూస్తారన్న. ఇది దాంట్లో ఇంకో ముచ్చట డౌట్, నో డౌట్. మాదిగలు ఎవ్వరు కూడా బీజేపీ పార్టీని విశ్వసించరు. ఏదో రాజకీయ లబ్ధి కోసం అక్కడక్కడ వాళ్ళు ఉండరు తప్ప ఉద్యమకారుడు అంటాడు మనువాద పార్టీకి మద్దతు తెలుపరు. ఇది చరిత్రలో కూడా మందకృష్ణకు కనుమరుగయ్యే పరిస్థితి అయిపోతుంది ఇప్పటికే. కాబట్టి మాదిగలు ఎవరు కూడా బీజేపీ పార్టీకి ఓటేయరు. మొత్తానికైతే ఉన్నటువంటి వంగపల్లి శ్రీనివాస్ గారు అయితే మొత్తం చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే మాదిగలు కూడా సంబంధించిన బీజేపీ పార్టీకి మొత్తం అసలు దరిదాపులో కూడా రారని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా అంటే వాటికి సంబంధించినటువంటి ఏదుందో కిషన్ రెడ్డి కానీ సంబంధించినటువంటి అంటే మోడీ ప్రభుత్వానికి కూడా సహకరించమని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంత మధ్య బిగ్ టీవీ, మహబూబాబాద్.